ఫ్రెండ్స్ మొత్తానికైతే మా బావ పెంచికల్ పెయింట్ నుండి అయితే ఈరోజు వచ్చేసాడు. మన బావ ఫౌండేషన్ తరపు నుండి వెళ్ళి ఇక మొదటిగా ఇక్కడ వీళ్ళకైతే సర్సిలకేరికి వచ్చాము. ఇక ఈ అమ్మ ఎదురు చూస్తుంది ఆల్రెడీ. దామ్మ ఇక్కడ మొదటిగా వీళ్ళకైతే ముగ్గురికి ఇచ్చాము. మళ్ళీ సర్సిలకి ఇది మన ఎఫ్ కాలనీకి వెళ్తున్నాం. అక్కడ మంగమ్మ ప్రతిసారి తీసుకుంటారు, మీకు తెలుసు కదా. ఇక మళ్ళీ ఆ అమ్మ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు మా బావ ప్రతిసారి లేట్ వస్తాడు. అక్కడ ఏంటంటే మన బావకు కొంచెం దగ్గరలో ఉండి చదివే వాళ్ళు లేరు, ప్యాకింగ్ దానికి దగ్గర ఉండి ఉంటే మా అక్క బావ ఇద్దరే చేయాలంటే ఇంత పని కొంచెం చాలా కష్టం. మళ్ళీ ప్యాకింగ్ ఇది అనేది ఫౌండేషన్ ముందుకు రావాలి. ముందుకు వచ్చి మళ్ళీ చాలామంది చూసి వాళ్ళు కూడా వాళ్ళ చేయి ఒక్కొక్కటి వేసి మన ఫౌండేషన్ ఇంకా ముందుకు వీళ్ళు మంచిగా నడిపించాలి. ఏమంటావు బాబా? చూస్తేనే సంతోషం బాబా. ఇప్పుడు నేను ఒక్కరిని ఈ ఆటో నడుపుకుంటా ఫౌండేషన్ రన్ చేయాలంటే ఒక్కొక్క వారంలో ఫ్రీ బస్సు వాళ్ళ నడవలేకపోతుంది. అయినా గ్రేట్ బావా. ఉన్న వాళ్ళు ఒక్కరికి అన్నం పెట్టాలంటే ఈ కాలంలో 10 సార్లు ఆలోచిస్తారు బావ. ఒక్క టైంకి, ఒక్క పూటకి, ఒక్క వ్యక్తికి. అదే ప్రతి వీక్లీను 50 మంది అంటే మన లేని వాళ్ళకి పెద్ద విషయం అది. వస్తాయి బాబా, తప్పదు బాబా. నిర్ణయం తీసుకున్నాము, ఇద్దరం భార్యాభర్తలు నిర్ణయం తీసుకున్నాము. అది ఎంత కష్టం. ఈ విషయంలో చాలా చాలా మెచ్చుకుంటాం బావ. నేనైనా ఎవరైనా కూడా ఒక లేని వ్యక్తి లేని వాళ్ళ గురించి ఆలోచించి ఇంత చేస్తున్నారంటే అదే విషయంలో ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళు ముందుకు వస్తే ఇంకెంతమంది చేయొచ్చు, చాలా మంది చేయొచ్చు. ఇంకెంతమంది కడుపు నింపచ్చు చెప్పు. ఇలాంటి దాంట్లో ముందుకు రారు చాలామంది. ఫ్రెండ్స్, వీడియో చూసే మీరు కూడా ప్రతి ఒక్కరు మీరు కూడా షేర్ చేయండి వేరే వాళ్ళకు. కనీసం మీరు వేరే దగ్గరికి వచ్చి హెల్ప్ చేయకుండా కనీసం స్టేటస్ పెట్టైనా ఎవరికైనా షేర్ చేసి అయినా ఈ ఫౌండేషన్ కొంచెం అందరికీ తెలిసేలా చేయండి. వాళ్ళు కూడా ముందుకు వస్తారు వాళ్ళ తరపు నుంచి. ఎఫ్ కాలనీకి వచ్చాము. ఈసారి మన శంకరన్న పాల్గొందుతున్నాడు ఈసారి పంచడంలో. శంకరన్నని కూడా మంచిగా చూపిస్తాను మీకు కొంచెం ముందుకెళ్ళిన తర్వాత. ఈ రన్నింగ్లో చూపించలేకపోతున్నా. మొత్తానికైతే సర్సిలక్ ఎఫ్ కాలనీ మంగమ్మ ఇంటికి అయితే వచ్చేసాము. ఈసారి లేట్ అయింది. మరి అమ్మ బయట ఎదురు చూస్తుందో మరి ఏం చూస్తుందో చూద్దాం. ఎదురు చూస్తున్నారు, డోర్ తీసే ఉంది. మన బావ మళ్ళీ తీసుకెళ్తాడు నన్ను వాళ్ళ కవర్ చేద్దాం అనుకుంటే. ఆటో తిప్పుతారా? సెకండ్ ఇల్లు మంగమ్మ ఇంటికి వచ్చాం. మంగమ్మ దా అన్నం తీసుకొచ్చినాం దా. అంకుల్ బాగున్నారా? బాగా కనిపిస్తలేవు. ఇక నేను ఎక్కువ రావట్లేదు, ఇక మా వాళ్ళు ఉన్నారుగా. నాకు వేలు కాని రోజు కొంచెం కష్టం. ఇగో మనతోటి ఈసారి శంకరన్న ఉన్నాడు. అటు 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 గరీబ్ వాళ్ళకి కొద్దిగా అనుకూలంగా ఉందని కాబట్టి రాజుగారిని అమ్మాను. అన్ని నువ్వే అనుకుంటాను. పెంచుకలపేట బావా. నెక్స్ట్ మళ్ళీ అక్కడ అమ్మ దగ్గరికి వెళ్దాం. మంగమ్మకైతే ఇక్కడికైతే ఇచ్చేసాం సెకండ్ స్టేజ్. మళ్ళీ నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. అమ్మ లేట్ అయిందని ఎదురు చూస్తున్నావా? ఇక కొంచెం ఇక దగ్గరుండి చదివే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళిద్దరు మా అక్క బావ చేసి వచ్చే వరకు టైం అయిపోతుంది. అన్నగారు పోయినసారి కనిపించలే. సరే అమ్మా, బాయ్ బాయ్. సర్సిలక్ ఎఫ్ కాలనీ కంప్లీట్ సర్సిలక్ ఏరియా. మళ్ళీ నెక్స్ట్ బస్ స్టాండ్. మొత్తానికైతే బస్ స్టాండ్ ఎంట్రీ. మరి ఈసారి బస్ స్టాండ్ దగ్గర ఎవరెవరు ఉన్నారో పోయినసారి
ఎంత వెతికినా ఇక్కడ ఉండేవాళ్ళు లేదు. వాళ్ళు మరి ఎక్కడికి ఏరియాలకు వేటు మళ్ళీ ఇక వాళ్ళకి ఇక అన్ని ఇల్లు వాళ్ళే కదా, లేని వాళ్ళకి ఏం చేద్దాం, వెతికి వెతికి ఇవ్వడం అవుతుంది. బాబా ఇక్కడ ఉంటారు, ఇక్కడ చూద్దాం. అక్కడ ఎవరో పడుకొని ఉన్నారు బావా. పద ఇద్దరు ఒకరు ఇటొకరు. అక్కడైతే ఉన్నది ఒక అమ్మ పడుకొని ఉన్నట్టున్నది, ఇచ్చేద్దాం. పెద్ద మనిషి ఇంకా ఎక్కడున్నారు వీళ్ళు? ఇంకా ఉండేవాళ్ళు కదా ఇటు సైడ్, వాళ్ళు ఎక్కడున్నారు? ఇంకొక వ్యక్తి ఇక్కడ ఉన్నారు అన్న, ఇంకోటి పెట్టేసండి. ఇంకొక ఆయన ఉంటాడుగా ఇక్కడ. ఆయనది కూడా ఈయనకే ఇచ్చేయ బావా. అన్న ఆయన వచ్చిన తర్వాత ఇచ్చేసి ఆయనకు. అన్న మీరు ఇంత చెత్త దగ్గర ఉంటే ఎట్లా అన్న? దోమలకి మళ్ళీ కష్టం కదా అన్న, మీరు కొంచెం అటు పడుకోవాలి. మరి ఇక్కడ ఈ మొత్తం చెత్త ఉంది కదా, అలవాటు అయిపోయిందా? బస్ స్టాండ్లో ఇవ్వడం అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళి ఇటు మార్కెట్ ఏరియాకి వెళ్తున్నాం. బావా ఇక్కడ ఇంకొక ఆయన ఉంటాడు కదా, ఆయన వీడు ఇక్కడ జీవితంలో అన్ని కోల్పోయినవి ఇంకొక ఆయన ఉంటాడు, ఆయనకి ఇద్దాం. ఉన్నాడు. ఇదిగో అక్కడ ఉన్నాడు, కనిపించారా మీకు? ఇగో వీడియోలో. బావా ఇక్కడ ట్యాంక్ దగ్గర ఒక ఆయన ఉంటాడు కదా, పద చూద్దాం, పద ఒకసారి. బావా కనిపించట్లేదు, తను కనిపించట్లేదు, తను మరి ఉన్నాడో లేదో. ఇక్కడ ఉండే నేను అక్కడ మన బస్ స్టాండ్ దగ్గర ఇచ్చింది. అవునా, సరే పద. మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళి నెక్స్ట్ మన సరిసిలక్ ఏరియా లోపలికి. మేము అప్పుడు ఓన్లీ ఎఫ్ కాలనీ అటు ఇటు కవర్ చేసాము. ఇప్పుడు లోపలికి వెళ్తాం. పోలీస్ స్టేషన్ వెనకాల ఇప్పుడు వెళ్ళేది. మళ్ళీ మేము వెళ్తూ ఉంటే ఇక్కడైతే ఒక అమ్మ కనిపిస్తుంది, ఆమెకి ఇద్దామని మళ్ళీ యూటర్న్ తీసుకున్నాం. ఈ అమ్మ